అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్నారు. కెరీర్ లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన బన్నీ కొన్ని భారీ సినిమాలను కూడా రిజెక్ట్ చేశారండోయ్. అందులో ఓ 2 సినిమాలు చేసుంటే మాత్రం ఆయన రేంజ్ వేరే లెవెల్లో ఉండేదేమో. 2020లో కొరటాల శివ అల్లు అర్జున్ కాంబోలో మూవీని అయితే ప్రకటించారు. ఇద్దరు సముద్ర పొడ్డున నిలబడి ఉన్న ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. కానీ బన్నీకి ఆ కథ నచ్చక రిజెక్ట్ చేశాడు. పైగా చిరంజీవి రామ్ చరణ్ తో చేసిన ఆచార్య కూడా ఫ్లాప్ అయింది. ఆ దెబ్బతో కొరటాలను పక్కన పెట్టేశాడు బన్నీ. అదే కథతో కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవరా మూవీని తీసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నారు. అదే సినిమా పాన్ ఇండియా స్థాయిలో 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక అర్జున్ రెడ్డి మూవీతో సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగతో అల్లు అర్జున్ ఓ మూవీని అయితే ప్రకటించాడు. కానీ అనుకోని కారణాలతో దాన్ని కూడా పక్కన పెట్టేశాడు మన బన్నీ. అదే స్టోరీతో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ మూవీని తీశాడు సందీప్. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనం అందరం చూసేసాం. ఒకవేళ ఈ 2 సినిమాల్లో అల్లు అర్జున్ చేసుంటే పుష్పతో ఎలాంటి ఇమేజ్ వచ్చిందో ఈ సినిమాలతో కూడా అదే స్థాయిలో ఇమేజ్ వచ్చిండేదేమో. కానీ అనవసరంగా మిస్ చేసుకున్నాడు మన బన్నీ.